చిత్తూరు జిల్లాకు రైల్వే శాఖ వరం ప్రకటించింది. రైల్వే కోచ్ విడి భాగాల తయారీ పరిశ్రమ కేటాయించింది. స్థల పరిశీలన కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ పరిశ్రమ పూర్తయితే జిల్లా ప్రగతి పదంలో పరుగులు తీసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఉపయోగపడేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే కోచ్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. జిల్లా తూర్పు ప్రాంతమైన తొట్టంబేడులో సుమారు 290 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు కానుంది. పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా తిరుపతి, పాకాల, చంద్రగిరి, పీలేరు, రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో అధికారులు స్థల పరిశీలన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడులో పరిశ్రమకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించారు. 30 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. रेलवे का कंपोनेंट रिपेयर वर्कशॉप बनना है, उसके लिए हमें करीब 50 एकड़ के करीब जमीन की आवश्यकता है। ऑनरेबल एमआर ने इसको अनाउंस किया हुआ है। एमआर और ऑनरेबल सीएम साहब की मुलाकात हुई थी, उस समय डिसाइड हुआ था कि यहाँ पर एक फैक्ट्री लगाई जाएगी। आई जस्ट हैड अ डिस्कशन विद सब कलेक्टर, ही हैज आइडेंटिफाइड अ पीस ऑफ लैंड हियर ऑफ 30 acres. Another 15-20 acre of land, which is a DKT land, that would be processed in due course for handing over to the railways. We will be generating employment for roughly around 300-400 people of this area, setting up of some ancillary industries in this area. Indirect employment, it will generate roughly around 5 or so. రైల్వే పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 1000 మందికి అనుబంధ సంస్థలను కలుపుకొని సుమారు 10,000 మందికి జీవనోపాధి లభించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు మండలం శివనాథపాలెం దగ్గర ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పడడం వల్ల విడి పరికరాలు తయారీ వల్ల 290 కోట్లతో ఈ మండలంలో ఈ ఫ్యాక్టరీ పడడం నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశిస్తాం. మా మండలంలో ఈ ఫ్యాక్టరీలు, ఈ రైల్వే కోచ్ ఈ ఫ్యాక్టరీ పడిన దాని వల్ల ఎంతో గౌరవంగా ఉంది. రైల్వే వాళ్ళు ఫ్యాక్టరీ తయారు చేసేదానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఫ్యాక్టరీకి అనుకూలమైన పొలాలు కాబట్టి ఇక్కడ పెడుతున్నారు. దీనివల్ల 1000 మందికి ఉపాధి కలుగుట వలన మాకెంతో సంతోషం. డిసెంబర్ చివర్లో ఈ పరిశ్రమకు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేసే అవకాశం ఉంది.